నమస్తే 4 PM టాప్ న్యూస్ కు స్వాగతం. నేను సునీత. టాప్ 4 న్యూస్ లో ఫస్ట్ టాపిక్. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో సామాన్య ప్రజలతో పాటు ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు సహా అన్ని వర్గాల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ విద్యుత్ సంస్థల వైఖరిపై విద్యుత్ ఉద్యోగులు మండిపడుతున్నారు. టీజీపీసీఎల్ మొండి వైఖరికి నిరసనగా సంస్థ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. రెండో టాపిక్, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ఆ రాష్ట్ర పొలిటికల్ కింగ్ మేకర్ అజిత్ పవార్ ఘోర విమాన ప్రమాదంలో కన్నుమూశారు. 66 ఏళ్ల అజిత్ మృతి చెందారు. బారామతి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన బారామతిలోనే తుది శ్వాస విడిచారు. టాప్ 4 లో మూడో టాపిక్, ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతర ప్రారంభమైంది. ఆదివాసీ కుంభమేళాగా పిలుచుకునే మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా మొదలైంది. ఇవాళ సాయంత్రం సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహా జాతర మొదలు కానుంది. నాలుగో టాపిక్, తెలంగాణ రాజకీయ వేడి పట్టణాలకు చేరింది. నిన్నటి దాకా పల్లె పల్స్ పట్టుకోవడంలో పోటీపడ్డ ప్రధాన పార్టీలు ఇప్పుడు అర్బన్ ఓటరును మచ్చిక చేసుకునే పనిలో పడ్డాయి. మున్సిపల్ వారు మొదలవడంతో కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టేందుకు గులాబీ క్యాడర్ సమాయత్తమవుతోంది. టాప్ 4 హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్ హెడ్ టాపిక్ చూస్తున్నాం. సర్కార్పై విద్యుత్ ఉద్యోగుల సమర సంఘం బదిలీలు నిలిపివేయాలని అల్టిమేటం. టాప్ 2 న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హఠాన్ మరణం. టాప్ 3 న్యూస్ కు వెళ్తే, ఆసియా కుంభమేళాకు అంకురార్పణ, మొదలైన మేడారం మహాజాతర. టాప్ 4 న్యూస్ చూస్తే, పట్టణాలకు చేరిన రాజకీయ వేడి, గులాబీ క్యాడర్లో మున్సిపల్ జోష్. టాప్ 1 న్యూస్ చూస్తే, సర్కార్పై విద్యుత్ ఉద్యోగుల సమర సంఘం బదిలీలు నిలిపివేయాలని అల్టిమేటం. టాప్ 2 న్యూస్ చూద్దాం. మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ హఠాన్ మరణం. టాప్ 3 న్యూస్ చూస్తున్నాం. ఆసియా కుంభమేళాకు అంకురార్పణ, మొదలైన మేడారం మహాజాతర. టాప్ 4 హెడ్లైన్స్ చూస్తున్నాం. పట్టణాలకు చేరిన రాజకీయ వేడి, గులాబీ క్యాడర్లో మున్సిపల్ జోష్.